అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో జున్ను పాలను ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. సో అంత మంచి జున్ను అండ్ హెల్దీ అయిన జున్నుని మనము పిల్లలకైనా మనకైనా కంపల్సరీగా తీసుకోవాలండి. అవి మనకు పాలు పోసే వాళ్ళు ఊర్లో వెళ్ళినప్పుడు లేదా మనకు తెలిసిన వాళ్ళు ఇచ్చినప్పుడు అవైతే కంపల్సరీగా మనం యూజ్ చేయాల్సిందే, తాగాల్సిందే. ఇష్టం లేకపోయినా ఒక్క బయటైనా తినడానికి ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉందంటే జున్ను, అబ్బబ్బబ్బా మీరు నమ్మరండి, సూపర్ అంటే సూపర్ ఉంది. సో 1/2 లీటర్ జున్ను పాలు తీసుకున్నాను. దానికి ఒక 1/2 లీటర్ నార్మల్ పాలు యాడ్ చేసి దాంట్లో బెల్లము, షుగరు 2 యాడ్ చేశాను. సో కొంతమందికి ఇష్టం లేదంటే వాళ్ళు షుగరు లేదా ఓన్లీ బెల్లం అట్లా యాడ్ చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ పిల్లలకు ఇది తిన్నప్పుడు కొంచెం దగ్గు, వాతం అలాంటిది రాకుండా ఇక్కడ మిరియాల పొడి యాడ్ చేస్తున్నాం. సో ఇట్స్ వెరీ ఎంత హెల్దీ అనేది నేను చెప్పానండి. మీ ఇంట్లో అమ్మమ్మలో, తాతమ్మలో లేదా నానమ్మ వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి. దీని యూజెస్ అనేవి వాళ్ళు అయితే ఇంకా మంచిగా చెప్తారు మనకంటే కూడా. సో ఆ విధంగా తీసుకున్న ఆ పాలను మనము మందాటి గిన్నె అంటే మందంగా ఉండే గిన్నె లేదా కుక్కర్ది ఈ విధంగా తీసుకొని లోపల స్టాండ్ పెట్టానండి. స్టాండ్ పెట్టేసి వాటర్ తీసుకోవాలి. లైక్ ఆవిరిలో ఉడకాలి ఇది, అలాగైతేనే మనకు బాగుంటుంది. సో మనం ఇడ్లీలను ఏ విధంగా అయితే బాయిల్ చేసుకుంటామో ఆ విధంగా దీన్ని కూడా చేసుకోవాలి. అది పెట్టేసి పైన దీనికి కాకపోతే ఈ విజిల్ పెట్టొద్దండి. మనము దీనికి జస్ట్ పెట్టి మూత పెట్టేసి వదిలేయాలి. సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మధ్యలో ఒకసారి తీసాను అంటే ఇంకా అప్పటికి పూర్తిగా అయిపోలేదు అది. మనకు మొత్తానికి ఎంత అంటే 20 మినిట్స్లో అవుతుందండి జున్ను ఈజీగా. దాని తర్వాత చల్లారబెట్టుకొని ఈ విధంగా మన సైడ్ అంతా ఒక గంట లేదా నేను చాక్తో ఈ విధంగా అన్నాను. నార్మల్గా అయినా తినేయచ్చు. సో మా పిల్లలు ఉండి మమ్మీ కేక్ లాగా ఇలా వేయి మమ్మీ అని అంటే ఆ విధంగా నేను ప్లేట్లోకి అన్నానండి. సో సైడ్కి మొత్తం కట్ అయిపోయింది. నో ప్రాబ్లం, తినేది మనమే కాబట్టి పెద్ద ఫరక్ పడదు మనకు. మనమే ఎగ్జిబిషన్లో పెడతలేం కదా మన జున్నుని. సో అందుకోసం దాన్ని ఆ విధంగా కట్ చేసి నేనే ఏదో నా హ్యాపీ బర్త్డే లాగా ఫీల్ అయిపోయి దాన్ని పీసులు చేసేసానండి. సో చూసారా ఎంత చూడ్డానికి టెంప్టింగ్గా ఉంది అసలు జున్ను అనేది. సో నాకు తెలిసి అంటే 80% పీపుల్ అయితే చాలా ఇష్టంగా తింటారు జున్ను. మెయిన్గా పల్లెటూర్లలో పెరిగిన వాళ్ళకంటే జున్ను అనేది అలవాటు లేకుండా ఉండదండి. సో ఈ విధంగా చేసేది. కానీ పిల్లలకి ఈవెన్ ఒక్క బయటైనా తినిపించండి ఇష్టపడకున్నా సరే. ఎందుకంటే దీంట్లో ఉన్న విటమిన్స్ కానీ మనకి అన్ని రకాలుగా మంచిది అంటే చాలా మంచిదండి. సో మనం మంత్లీ వన్స్ కాకపోయినా 6 మంత్స్కి ఒకసారైనా జున్ను తీసుకోవాలనేది నా ఆలోచన. సో చూడండి ఇక్కడ పిల్లలు హన్షు తినదండి, కాకపోతే బలవంతంగా ఒక్క బయట తినిపించాను. వాడు తింటాడు, హిమాన్షు కూడా, వాడితో మనకు రంది లేదు. అంతే అండి. మీరు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు? కొంతమంది డైరెక్ట్గా దాన్ని హీట్ చేసేస్తాము, అంటే ఆ మెథడ్ నేను కూడా చేస్తాను. కాకపోతే ఈ విధంగా కూడా బాగుంటుంది, ఇంకా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అందరూ తినండి, హెల్తీగా ఉండండి. ఇవాళ రేపు ఆరోగ్యం కాపాడుకుంటే దాన్ని మించిన సంపాదన లేదు.